అందరికీ షలోం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలముల్లో నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో పొగడబడుచున్న మా ఎలోహిం ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మాకు సహాయం చేయగలవాడవు, ఆదరించువాడవు, స్వస్థపరచువాడవు, కరుణామయుడవు, ఓర్పు సహనం కలిగిన ఎలోహిము. నీ గుణగణాలను మేము కలిగి జీవించాలనే ఆశ, కోరిక ఉన్న తండ్రి, నీ యొక్క గుణగణాలను మేము అభ్యసించి నీ నామ మహిమార్థము మా శరీరము ఆత్మ బ్రతికి ఉన్నప్పుడే నీ నామము మహిమపరిచే భాగ్యమును మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అట్టి విధముగా నీ నామమును హెచ్చించే రీతిగా, నీ నామమునకు మహిమకు తెచ్చే రీతిగా మా బ్రతుకులను మా జీవితంలో మార్చమని తగు రీతిగా వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని ఈ మా మనలో మా రక్షకుడు మోచకుడు యెషోవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, ఎడారి త్రోవలో నే వెలిచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నా ఆనందము, నీవే నా ఆధారం, నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యెషోవా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యూదా వంశస్థులు, బెన్యామీయులు, వీరిరువురికి విరోధులైనటువంటి వారు చెర నివారణ పొందిన వారై ఇజ్రాయేలీయుల సర్వశక్తిమంతుడైన యావేను ఆయన మందిరమును కట్టడానికి మేము కూడా వస్తాము అని వీరిని అడిగినప్పుడు వీరు అంటున్నారు, ఎవరు? యూదా వంశస్థులు, బెన్యామీను వంశస్థులు. ఇది కోరేషు ఆజ్ఞ వలన మేము కట్టుతున్నాము, అంతేగాని మీ రాజు ఎసర్హద్దోను యొక్క మరి ఆజ్ఞ చొప్పున కాదు అని వారితో అన్నప్పుడు, మీరు ఇక్కడ నివసించడానికి గల కారణం మహారాజే కదా, కాబట్టి మేము కూడా యావేని ఆరాధించేవారమే, మేము కూడా పనిలో పాలు పంపులు పొందుతామని అన్నప్పుడు వీరు వారిని వారించగా
అప్పటి నుంచి వీరు ఆ మందిరము కట్టుచున్నటువంటి వీరికి ఎన్నో ఇరుకులను ఇబ్బందులను మరి కలిగించినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. అంత మాత్రమే కాదు, వీరి యొక్క ఉద్దేశమును భంగపరిచే రీతిగా ఉన్నారు. భంగపరచటానికి వీరు లంచాలు ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. వారి మీద తప్పు మోపి వారిని శిక్షించే రీతిగా కూడా ఈ అధ్యాయం మనం చూస్తాం. వీరెవరు? అక్కడ ఉన్నటువంటి దేశస్తులు, అక్కడ నివసిస్తున్నటువంటి దేశస్తులు యూదా వారిని, బెన్యామీను వారిని ఆ మందిరము కట్టకుండా ఆటంకపరిచినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.